సార్ లాస్ట్ ఎపిసోడ్లో వెయిట్ లాస్ కోసం త్రికటి కటిక చూర్ణం అట్లాగే ఉసిరి వీటితో చూర్ణం గురించి చెప్పారు. అయితే దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది సార్ మా వ్యూవర్స్ నుంచి. బాగా మాకు పనిచేసింది అని చెప్తూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అట్లాంటి చిట్కాని కొత్తగా మీరు ఏదైనా వెయిట్ లాస్ కోసం ఇప్పుడు మళ్ళీ మా ప్రేక్షకుల కోసం చెప్పండి సార్. చెప్తానమ్మా, అదే చెప్పాను చాలా చాలా చిట్కాలు ఉన్నాయి. చాలా ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక కొత్త చిట్కా చెప్తానమ్మా. దీనికి కావాల్సినటువంటి వస్తువులు నాలుగే నాలుగు వస్తువులతో మంచి వెయిట్ లాస్ కి ఔషధం తయారు చేసుకుని లబ్ధి పొందవచ్చు. నల్ల జీలకర్ర అందరికీ తెలిసి జీలకర్ర, నల్ల జీలకర్ర రెండు రకాలు. జీలకర్ర ఆహార పదార్థంగా జనరల్ గా వాడతాం, మెడిసిన్ గా వాడతాం. జనరల్ గా మామూలు జీలకర్ర మెడిసిన్ గా వాడతాం, కానీ నల్ల జీలకర్ర ఎక్స్క్లూజివ్లీ మెడిసిన్ గా వాడతాం. ఓకే, అంటే దీంట్లో ఎక్కువ ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయమ్మా నల్ల జీలకర్ర. రెండోది వచ్చేసి పసుపు. నిత్యం వంటల్లో వాడేది. దానికి కూడా వెయిట్ లాస్ అయ్యేటువంటి శక్తి, చేసేటువంటి శక్తి పసుపు కూడా ఉందమ్మా. ఓకే సార్, వెయిట్ లాస్ చేసేటువంటి శక్తి పసుపు కూడా ఉంది. తర్వాత తులసి, తర్వాత నాలుగవ పదార్థంగా దాల్చిన చెక్క అన్ని మనకి ఇంచుమించు అన్ని తెలిసిన నిత్యం వంటగదిలో ఉన్న వస్తువులు. నల్ల జీలకర్ర, పసుపు, తులసి, దాల్చిన చెక్క, అంతే. ఈ నాలుగు ఒక్కొక్కటి 25 గ్రాముల చూర్ణాలు తీసుకోవాలమ్మా. 25 గ్రాములు పౌడర్స్ తయారు చేసేసుకుని, నల్ల జీలకర్ర పౌడరు, నల్ల జీలకర్రను కొద్దిగా వేయించేసేసి పౌడర్ తయారు చేసుకోవాలమ్మా. మిగతావి వేయించాలి తర్వాత అక్కర్లేదమ్మా. తర్వాత ఇప్పుడు పసుపు కొమ్ములు తెచ్చుకొని దంచుకొని పౌడర్ తయారు చేసుకోవాలి. అదొక 25 గ్రామ్స్. తర్వాత తులసి ఆకు ఎండించుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ తయారు చేసుకోవచ్చు. లేదంటే ఫ్రెష్ గా తయారు చేసినటువంటి తులసి పౌడర్లు కూడా మనకు మార్కెట్ లో దొరుకుతున్నాయమ్మా. ఎక్కువ రోజులు నుంచి నిల్వ ఉంచినటువంటిది అయితే ఆశించినటువంటి ఫలితాలు కలగవమ్మా. సో స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు ఫ్రెష్ గా తయారు చేసేసి కూడా అయిపోతే మళ్ళీ తయారు చేసి కూడా విక్రయిస్తున్నారు, కాబట్టి అదైనా వాడుకోవచ్చు. తులసాకు పొడి 25 గ్రాములు, దాల్చిన చెక్కను పొడి చేసేసి 25 గ్రాములు. ఈ మొత్తం ఈ నాలుగు ఒక్కొక్కటి 25 గ్రాములమ్మా. అంతా కలిపేసేయాలి. మొత్తం కలిపి 25 గ్రాములు, ఒక్కొక్కటి 25 గ్రాములు అంతా కలిపేసి 100 గ్రామ్స్ అవుతుంది. బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం మొహం గడిగిన తక్షణమే ఒక్కసారి, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి, పడుకునేటప్పుడు ఒక్కసారి. వాళ్ళు మరీ టూ మచ్ వెయిట్ లేకపోతే జస్ట్ 1 గ్రామ్ సరిపోతుందమ్మా. ఉదయం 1 గ్రాము, నైట్ పడుకుంటే 1 గ్రాము. వెయిట్ ఎక్కువ ఉంటే అప్ టు 2 గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు అంతే. ఇదే పౌడర్ 1 గ్రామ్ తేడా అంతే. సో తేనెతో వాడుకోవచ్చు. తేనెతో వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 50 ml కాచి చల్లార్చిన నీళ్లు కానీ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని వాడుకోవచ్చు. కలిపేసి పొడిని తాగేది. చలికాలము, వర్షాకాలం అయితే వేడి నీళ్లు, గోరువెచ్చని నీళ్లు కూడా వాడుకోవచ్చు. లేదు వాడదైనటువంటి వాళ్ళైతే ఏ కాలంలో వాడుకోగలిగితే కానీ గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని వాడుకోవచ్చు. లేకపోతే కాచి చల్లార్చిన నీళ్ళలో కలుపుకొని వాడుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్ నీళ్లు కానీ, ఐస్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ వాడుకోకూడదు. సో టెంపరేచరు నార్మల్ టెంపరేచర్ మినిమం ఉండాలమ్మా. అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలోనే కలుపుకోవాలి, కానీ లేకపోతే గోరువెచ్చకుండా పర్వాలేదు, కొంచెం వేడైనా పర్లేదు, కానీ ఈ ఫ్రిడ్జ్ వాటర్, కోల్డ్ వాటర్, ఐస్ వాటర్ పనికిరాదు. అట్లా వాడుకోగలిగితే చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. శీఘ్రంగా సత్వరం వెంటనే ఫలితాలు కలుగుతాయమ్మా. దీంట్లో ఇంకోటి ఏంటంటేమ్మా, ఈ ఔషధం వాడుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎన్ని రోజులు వాడినా దేహానికి మనకు మేలు చేస్తాయి తప్ప ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఇతర వ్యాధులతో బాధపడేటువంటి వాళ్ళు కూడా ఈ వెయిట్ ఉండి ఇబ్బంది పడుతుంటే ఆయా మందులకు తోడు ఈ యొక్క ఔషధాన్ని కూడా వాడుకోవచ్చమ్మా. వాళ్ళు వాడే రెగ్యులర్ మందులకు తోడు ఇది కూడా వాడుకోవచ్చు. శాస్త్రీయంగా ఆలోచించినట్లయితేమా, ఈ నల్ల జీలకర్రలో పైరోజినాల్ అనేటువంటి రసాయన పదార్థము ఉంటుంది, కాబట్టి ఇది కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుంది. సో అదొకటి. ఒక పైరోజినాలే కాకుండా ఇతర అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఉన్నాయమ్మా. మీకు ఉదాహరణ నిమిత్తం ఒకటి చెప్పాను. అట్లే పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతుందని చెప్పేసి రీసెర్చెస్ ద్వారా కూడా నిరూపణ చేయడం జరిగిందమ్మా. మూడవది ఈ తులసిలో యూజినాలు, రోజ్వైనిక్ యాసిడ్, ఎపిజెనిన్, లినిలిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి అమ్మా. తర్వాత చివరగా దాల్చిన చెక్కలో పాలిఫినాల్స్ ఉంటాయమ్మా. దీనికి తోడు ఈ సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా
ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. రెండవది ఏంటంటే ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఆ బరువులో భాగంగా ఇన్ఫర్మేషన్ ప్రక్రియలో భాగంగా వివిధ రకాలైనటువంటి కెమికల్స్ ఉత్పత్తి అవుతుంటాయమ్మా. ఈ కెమికల్స్ అన్ని కాలాంతరంలో క్రమక్రమంగా అనేక రకాలైన జబ్బులకు కారణమవుతుంటాయి. కాబట్టి ఆ కెమికల్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఒక ఆయుర్వేద ఔషధాల్లో ముఖ్యంగా ఇలాంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉందమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మల్టీ బెనిఫిట్స్. రెండవది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ నల్ల జీలకర్ర వాడుకోవడం వల్ల ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో చర్మ వ్యాధులు ఎక్కువ వస్తుంటాయమ్మా. చెమట ఎక్కువ పడుతుంటుంది, చర్మ వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి. వచ్చినటువంటి చర్మ వ్యాధులు కూడా ఒక పట్టణంలో లొంగవు, తగ్గవు. సో నల్ల జీలకర్ర వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా చర్మ వ్యాధులు కూడా తగ్గిస్తుందమ్మా. అట్లే పసుపు ఉంది కదమ్మా, పసుపు ఏం చేస్తాయంటే ఈ రక్తనాళాలని, పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ను రక్తనాళాలను వ్యాకోచపరిచేసేసి రక్తాన్ని పలచపరిచేసేసి రక్తాన్ని సజావుగా బాడీ అంతా సప్లై చేసేట్టు ఉపయోగపడుతుంది. దానివల్ల ఈ హార్ట్ డిసీజెస్ రావు. తర్వాత కొంతవరకు కూడా షుగర్ వ్యాధి రాకుండా కూడా ఇది కంట్రోల్ చేస్తున్నాం. ఈ కుర్కుమిన్ అనేది ఈ షుగర్ వ్యాధి రాకుండా కూడా కొంతవరకు ప్రివెంట్ చేసేటువంటి పరిస్థితి ఈ కర్కుమిన్ వల్ల కలుగుతుందమ్మా. అట్లే అంతేకాకుండా చర్మ వ్యాధులు కూడా ఈ కర్కుమిన్ ద్వారా తగ్గుతాయి. ఇప్పుడు బీపీ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మందిలో షుగర్ వస్తుంటుంది. వెయిట్ ఉంటే షుగర్ వస్తుంది, చాలా మందిలో వస్తుంటుందమ్మా. సో ఇది మల్టీ బెనిఫిట్స్ అనమాట. సో ఎప్పుడైతే మనం పసుపుని ఈ రూపంలో వాడినామో వాళ్ళకి ఆ వెయిట్ తగ్గుతారు, షుగర్ రాకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. చర్మ వ్యాధులు రాకుండా కూడా వచ్చినటువంటి చర్మ వ్యాధులు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. చాలా బెనిఫిట్ అదేమ్మా. ఇప్పుడు షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా చర్మ వ్యాధులు విపరీతంగా వస్తున్నాయి. సో ఆ షుగర్ వ్యాధి రాకుండా ఉండడమే కాకుండా, రాకుండా నివృత్తి చేయడమే కాకుండా ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క చర్మ దోషాలను కూడా తగ్గిస్తుంది. అట్లా ఇప్పుడు తులసిమా, ఈ తులసిలో నేను చెప్పినటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి. అంటే శరీరంలో ఎక్కడైనా హానికారకమైనటువంటి పదార్థాలు ఉంటే వాటిని త్వరగా నిర్మూలన చేసి వాటి ఉత్పత్తిని కూడా తగ్గించేటువంటి శక్తి తులసిలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి. ఫ్యాట్ ఏ భాగంలో ఉన్నప్పటికీ ఆ ఫ్యాట్ను తగ్గించేటువంటి గుణము తులసిలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఉందమ్మా. కాబట్టి ఇప్పుడు పొట్ట భాగంలో ఫ్యాట్ సంచితమైన ప్రాబ్లం అయిపోతుంది, ఒళ్ళంతా ఫ్యాట్ సంచితమైన ప్రాబ్లం అయిపోతుంది. కొంతమందికి లివర్లో ఫ్యాట్ సంచితం అవుతుంటుంది. సో ఫ్యాటీ లివర్ అంటుంటారు అనమాట. సో ఎక్కడ ఫ్యాట్ ఉన్నా ఆ యొక్క ఫ్యాట్ను కరిగించేటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి తులసిలో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఉందమ్మా. చివరగా దాల్చిన చెక్కలు కూడా నేను చెప్పినట్టు రసాయన పదార్థాలు ఈ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఫ్యాట్ను చాలా త్వరగా తగ్గించేందుకు ఈ పదార్థాలు ఉపయోగపడతాయి. రెండవది ఏంటంటే ఈ దాల్చిన చెక్కలు ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ఈ పదార్థాలు జీవన క్రియని వేగవంతం చేసేస్తాయి. ఈ సినమాల్డిహైడు ఇలాంటి పదార్థాలు నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఈ జీవక్రియను ఎప్పుడైతే వేగవంతం చేస్తాయో, జీవక్రియ వేగవంతమైనప్పుడు ఈ అందులో భాగంగా ఫ్యాట్ కూడా తొందరగా కరిగిపోతుంది. సో మల్టీ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల కేవలము వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా వెయిట్ వల్ల కలిగేటువంటి ఇతర అనేక ఉపద్రవాలు, అంటే భవిష్యత్తులో షుగర్ వచ్చేటువంటి పరిస్థితి తగ్గిపోతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకు ఆల్రెడీ వెయిట్ ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, వెయిట్ అంత పడుతుంది. సో వెయిట్ తగ్గడమే కాకుండా మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి కొన్ని పదార్థాలు చర్మ వ్యాధులు రాకుండా ఉపయోగపడతాయి. అంతేకాకుండా రక్త సరఫరా బాగా అయ్యేందుకు ఈ పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ విధంగా మల్టీ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మనం పర్పస్ ఒకదాని కోసం వాడినప్పటికీ అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి పదార్థాన్ని మనం నిత్య జీవితంలో ఈ యొక్క సమస్య తగ్గేందుకు ఉపయోగించుకోవడం వల్ల అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, ముఖ్యంగా మా వెయిట్తో బాధపడేటువంటి వాళ్ళు వేలు లక్షలు ఖర్చు పెట్టేదానికి కూడా వెనకాడరమ్మా. సో వాళ్ళకు కొంత అవగాహన వీటి మీద కలగడం వల్ల ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల సూక్ష్మంలో మోక్షం. కేవలం సూక్ష్మమ్మా, అన్ని తెలిసి పద్ధతి ప్రకారం వాడాలా అని చెప్పేసి కేవలం ఇలాంటి ఈ ఔషధం మీదనే ఆధారపడకుండా వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు, ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజెస్, కొన్ని మినిమం అమ్మా. మరీ పూర్తి రెస్ట్ లేకుండా అతిగా ఎక్సర్సైజ్ చేయడము, పూర్తిగా కడుపు మార్చుకొని ఆహార పదార్థాలు ఏం తినకుండా కాకుండా మినిమం ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ, మినిమం ఆ బాడీకి ఆ వెయిట్కి ఎంత ఎక్సర్సైజ్ అవసరమో అంత ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇలాంటి క్షేమదాయకమైనటువంటి
యొక్క పదార్థాలను వాడుకోవడం వల్ల, అంటే ఆహారము, విహారము, ఔషధం, ఈ 3 ప్రధాన పాత్ర వహిస్తాయి కాబట్టి ఈ వెయిట్కి నేను చెప్పినట్టు ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే ఈ యొక్క మల్టీ బెనిఫిట్స్ కలిగేసి వెయిట్ లాస్ అయ్యేందుకు సహకరిస్తాయమ్మా. అదే మందు ఒకటే, ప్రయోజనాలు ఎన్నో. చాలా చక్కగా మల్టీ బెనిఫిట్స్ అమ్మా. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే.